ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. మద్యం రవాణా కుంభకోణంలో ఆయన అరెస్టు చేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన్ను చంచల్గూడ జైలుకు తరలించారు. అంతకుముందు కోర్టులో ఈడీ, సునీల్ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఈడీ తరపున పీపీ వాదించారు. వైసీపీ ప్రభుత్వంలో సునీల్ తండ్రి నాగేశ్వరరావు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారని పీపీ కోర్టుకు తెలిపారు. తండ్రి పలుకుబడితో సునీల్ మద్యం రవాణా కాంట్రాక్టు దక్కించుకుని భారీగా లబ్ధి పొందినట్లు ఆధారాన్ని ఈడీ సేకరించిందన్నారు. కుటుంబ సభ్యుల మీద 7 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించిందని చెప్పారు. సుదర్శన కన్స్ట్రక్షన్ కు చెందిన సందీప్ ప్రతాప్ రెడ్డికి మద్యం రవాణా కాంట్రాక్టులు వచ్చాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కాంట్రాక్టులు ఇప్పించినందుకు సుదర్శన్ కన్స్ట్రక్షన్ నుంచి 28 కోట్ల రూపాయల మేర సునీల్ కు ముడుపులు అందాయని పీపీ తెలిపారు. కేసులో లోతైన దర్యాప్తు జరుగుతుందని, సరైన సమయంలో ఆధారాన్ని సమర్పిస్తామన్నారు. మద్యం రవాణా కుంభకోణంతో ప్రభుత్వ ఖజానాకు 195 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. వాదనల అనంతరం సునీల్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ లో వర్షం దంచి కొట్టింది. సాయంత్రం వరకు కూడా మామూలుగానే ఉన్న వాతావరణం రాత్రి 8 గంటల తర్వాత పూర్తిగా మారిపోయింది. ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో వర్షం మొదలైంది. చిరుజల్లులు కాస్త భారీ వర్షంగా మారాయి. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ లో భారీ వర్షం కురిసింది. హిమాయత్ నగర్, నారాయణగూడ, బషీర్బాగ్, అబిడ్స్, కోటి, ఎస్ఆర్ నగర్, అమీర్పేట పరిసరాల్లో వర్షం కుండపోతగా కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆఫీసుల నుంచి ఉద్యోగులు ఇంటికి వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ జామ్ లో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ద్రోణి ప్రభావంతో రేపు ఏపీలోని ఉత్తరాంధ్ర, కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అటు తెలంగాణలో పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. అలాగే పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది.